మనిషి ఆశయంతో కాకుండా ఆశతో పనిచేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ నేను అది సాధించాలి, ఇది సాధించాలి, నేను ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి, నేను ఆ పొజిషన్లో ఉండాలి అని చెప్పేసి అనుకున్న వారే తప్ప అసలు కన్సిస్టెన్సీగా పనిచేసే వాళ్ళైతే కనిపించట్లేదు. దాదాపు నువ్వు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డావని, ఎన్ని రోజులు కష్టపడ్డావని, ఆశ ఉంటే సరిపోదు కదా. నేను 1 మంత్కి సెట్ అవ్వాలి, 2 మంత్స్కి సెట్ అవ్వాలి అని నువ్వు అనుకుంటే సరిపోదు కదా. కన్సిస్టెన్సీగా అంటే ఒక మనిషి ఎంత తపస్సు చేస్తే తనకున్నటువంటి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళుతాడో ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. అంత ఈజీగా మనం చేరుకోలేము. అంటే దీన్ని బట్టి ఏమంటున్నానంటే, ఇష్టంతో కష్టపడి ఒక ఆశయంతో ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వడానికి 100% హోప్స్ ఉన్నాయి. మధ్యలో వదిలేసి, స్టార్ట్ చేసి మధ్యలో వదిలేసి మళ్ళీ దాని తర్వాత ఇంకో పని స్టార్ట్ చేసి, అరే నా వల్ల అవ్వట్లేదు, నాకు అదృష్టం లేదు, నాకు నా తలరాతలో రాసి లేదు అని చెప్పేసి చాలాసార్లు మనకు మనం డిస్క్రిమినేట్ చేసుకొని మనకు మనం నిస్పృహలు లోనవుతాం. కానీ ఎంత ఘోరం కదా. అసలు మనం ట్రై చేయండి, దాని గురించి మనం కొన్ని రోజుల తపస్సు లేనిది బిజినెస్ అయినా మనకున్నటువంటి ఇంకా అనేక రకాలైనటువంటి రంగాలలో కూడా మనం రాణించాలంటే కనుక ఖచ్చితంగా మనకు ఒక ఆశయంతో కన్సిస్టెన్సీగా క్రమం తప్పకుండా మనం ఒక డైలీ వారి జీవితంలో అది మన పార్ట్ అయిపోవాలి. నాకు ఈరోజు టైం లేదు, తర్వాత చేస్తాను, రేపు చేస్తాను అని అనుకుంటూ పోతే అసలు మనం ఏం సాధించలేము, ఎప్పటికీ సాధించలేము. ఎందుకంటే మిత్రమా, ఇదివరకే సగం జీవితం అయిపోయింది, ఇంకా మనం చేసేది ఏం లేదు. చూస్తున్నావు కదా జనరేషన్ ఎంత ఫాస్ట్గా ఉందో. జనరేషన్తో మనం అప్డేట్గా లేకపోతే కనుక, ఈ జనరేషన్తో మనం పోటీ పడలేకపోతే కనుక మన జీవితంలో ఇంకెప్పుడు పోటీ పడలేము. నేను చాలామంది చూస్తూ ఉన్నాను. యాజ్ ఏ మోటివేషనల్ స్పీకర్గా కొంతమందికి నేను ట్రైన్ చేసినప్పుడు చాలామంది చెప్పే విషయాలు అంటే ఇవే. ఎస్పెషల్గా నేను ఇదివరకు చెప్పాను 90 కిడ్స్ అంటే 90s పుట్టిన వాళ్ళు ఇప్పటి వరకు చాలామంది సక్సెస్గా లేకుండా చాలామంది బయట తిరుగుతున్నారు. దీన్ని ఒకసారి మనం అందరం చూసుకోవాలి. అసలు ఏం చేయాలి, అసలు నేను సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, మనందరం సక్సెస్ అవ్వాలంటే అసలు కన్సిస్టెన్సీగా మనం ఏం చేయాలో ఫస్ట్ అది నేర్చుకోండి. ఆ సక్సెస్ కోసం నువ్వు ఇంకొకరితో పోటీ పడవలసినటువంటి పని లేదు, అవసరం లేదు. నీ ఉన్నటువంటి మైండ్ సెట్ తోటి, నీకున్నటువంటి నెగటివ్ మైండ్ సెట్ తోటి అనుక్షణం నువ్వు పోటీ పడుతూ ఆ నెగటివ్ అనేది ఫస్ట్ తీసేయి నీ మైండ్లో నుంచి. ఒకటి గుర్తుంచుకోండి, మనకు టైం లేదు అని చెప్పేసి ప్రతిసారి చెప్తున్నాము. ఈ రోజు ఉన్నటువంటి సైంటిస్టులు కానీ, వాళ్ళ జీవితంలో గొప్ప స్థాయిలో ఉన్నటువంటి మంచి మేధావులు కానీ, వారందరూ గురించి చరిత్ర ఈరోజు చెప్పుకుంటుంది. మరి వాళ్ళకి టైం ఎక్కడదండి? వాళ్ళకి టైం ఎలా సరిపోయింది అంటే, వాళ్ళకున్నది అదే 24 అవర్స్, మనకున్నది అదే 24 అవర్స్. ఆ 24 అవర్స్ని వాళ్ళు ఎందుకు యూటిలైజ్ చేసుకొని ఒక స్టేటస్కి పొజిషన్కి వచ్చారు? మరి మనం ఎందుకు ఆ టైంని యూటిలైజ్ చేసుకొని ఆ స్టేటస్కి రావడానికి మనం ఎందుకు ప్రయత్నించలేదు అనేదే ఈరోజు క్వశ్చన్. థ్యాంక్ యూ అండి. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.